వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ వీరికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. సరే, ఆదాయం 11 అనగానే మనం చాలా వరకు కూడా ఆనందించే విషయమే. ఆనందం ఏ రకంగా ఉంది అనే దాన్ని చూద్దాం. జూన్ 2వ తారీఖు వరకు కూడా కొన్ని రకాల శ్రమకి అయితే వీరు గురవుతూ వచ్చారు, కష్టపడుతున్నారు, శ్రమకి తగిన ఫలితం రావట్లేదు, గుర్తింపు రావట్లేదు, ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంచెం ప్రతికూలత అనేది కనపడుతూ వచ్చింది. జూన్ తర్వాత నుంచి లేదా జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి తప్పనిసరిగా వీరికి పరిస్థితుల్లో చాలా మంచి మార్పులు కనపడుతున్నాయి. అదృష్టం వీరిని వరించబోతోంది అనమాట. కాబట్టి సంతానము, వారి అభివృద్ధి, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము లేదా వారికి సంబంధించి ఏదైనా సరే లేదా సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న వారున్నా కూడా వీరికి చాలా బాగుంటుంది. రెండో విషయం ఏంటంటే ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతుంది. జూన్ వరకు కొంచెం అష్టమంలో సంచరిస్తున్న గురువు వీరికి భాగ్యంలోకి వస్తున్నారు కనుక నెమ్మదిగా ఆరోగ్యపరమైన ఇబ్బందుల్ని కూడా వీరు అధిగమిస్తారు. ఇంకా అక్టోబర్ నుంచి కూడా వీరికి చాలా బాగుంది. ఎందుకంటే అక్టోబర్లో వీరికి గురువు దశమంలోకి వస్తారు. కానీ గురువు దశమంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఉద్యోగపరంగా అనుకూలత అనుకున్నా కూడా సంతానానికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు, అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఇబ్బంది అయితే ఉంటుంది. దీని తర్వాత అక్కడ గురువు ఉన్నా కూడా మన కృషికి తగిన ఫలితం కోసం, అంటే మనం ఇప్పటి వరకు కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, ఇక్కడి నుంచి నెమ్మదిగా నాకు గ్రోత్ రావాలి అని కోరుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఏవైనా సరే వృత్తిరీత్యా కానీ ఇతర విషయాలలో కానీ మీరు కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉన్నా వారిని మళ్ళీ కలుస్తూ ఉండటం, లేకపోతే వారు మీ దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నం చేయటం, ఇలాంటివి కూడా మీకు ఉంటాయి. వృత్తిరీత్యా ముఖ్యంగా కొంచెం గవర్నమెంట్ రంగాలలో వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలత అనేది ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నతాధికారుల వలన కూడా మీకు ప్రశంసలు లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, దాన ధర్మాలు ఎప్పుడూ కూడా మనకి దశదానాలు చెప్పారు. దశదానాలలో ప్రముఖంగా చెప్పేది ఏమిటి అని అంటే విద్యాదానం ఒకటి, అన్నదానం ఒకటి, వస్త్రదానం ఒకటి. ఈ మూడిట్లో అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఇవి చేయగలం. ప్రతికూలంగా ఉన్నప్పుడు మనమే ఇబ్బంది పడుతూ ఉంటాం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ దానాలు చేసుకుంటూ రావాలి. కాబట్టి ఎండాకాలంలో మంచిగా మనం ఏదైనా కుండతో నీళ్లు నింపి ఆ దానం ఇవ్వటం, అలాగే ఎవరికైనా సరే మంచిగా ఇప్పుడు చలి మనం చాలా చోట్ల పెడుతూ ఉంటారు కదా మంచినీళ్ళ కేంద్రాలు, అవన్నీ అలాంటివి ఏర్పాటు చేయటం. అలాగే మీ నోటి అంటే మీ యొక్క సహాయంతో నలుగురు వృద్ధిలోకి వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేయటం, ఇవన్నీ చేయటం వలన మీరు ఇంకా మీ యొక్క మంచి పనులు చేయటం వలన ఇంకా మీరు వృద్ధిలోకి వచ్చేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి, గణపతి ఆరాధన చేస్తూ ఉండండి. దీంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఇంకా మంచి ఫలితాలను వీళ్ళకి కలిగిస్తుంటుంది.